రామోహన్ గారు అధికార పార్టీకి మీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్ ప్రజల ఆకాంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈ రోజు మన తెలంగాణలోనే 1,08,00,000 మంది ఇవాళ అప్లై చేసుకున్నారు ఆ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు అన్నది గొడవ ఇప్పుడు దాని గురించి ఒక నిమిషం రఘునందన్ గారు ఇంటర్వ్యూ అవుతారు రఘునందన్ గారు తప్పకుండా అండి ఒక నిమిషం రఘునందన్ గారు మాట్లాడండి 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో బంగారు తెలంగాణలో 1,08,00,000 మంది 1,08,00,000 రేషన్ కార్డు కావాలని పింఛన్ అదే సార్ అదే అయ్యో మురళీ సార్ 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ అయిన తర్వాత ఆర్థిక మంత్రి గారు చెప్తాడు కదా అసెంబ్లీలో ఎవరికి మైక్ ఇవ్వకుండా దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్ లోపల 2,35,000 పర్ హెడ్ మీద ఇన్కాన్ని సంపాదించి భారతదేశంలోనే గొప్ప అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో 1,08,73,000 మంది రేషన్ కార్డు లేదని ఇల్లు లేదని పెన్షన్ వస్తలేదని దివ్యాంగుల సర్టిఫికెట్ లేదని ఇన్ని రకాలుగా 10 సంవత్సరాల బంగారు తెలంగాణ పరిపాలన తర్వాత దరఖాస్తులు వచ్చినాయంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులు ఎందుకు ఓపిక ఉంటలేదో నాకు ఇంకా అర్థమవుతలేదు నేను ఇట్లా మాట్లాడితే చాలామంది అనుకుంటారు కావచ్చు రగన్ ఏంది కాంగ్రెస్కి ఏమైనా సపోర్ట్ చేస్తారు బేసికల్గా యూ షుడ్ హ్యావ్ ద మినిమం సెన్స్ అన్న మీరు సమగ్ర కుటుంబ సర్వే 2016 ఆగస్టులో చేసిరు సార్ మురళి గారు అట్లే అని మీరు కూడా మాట్లాడితే ఎట్లా కానీ మాట్లాడుకోవాలి సమగ్ర కుటుంబ సర్వే టీఆర్ఎస్ పార్టీ సార్ ఒక నిమిషం వినాలి సార్ ఎవరికి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎవరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎవరికి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎవరికి మోటార్లు ఉన్నాయి ఎవరికి రేషన్ కార్డు ఉందని సమగ్ర కుటుంబ సర్వే అరే వినాలే సార్ సమగ్ర కుటుంబ సర్వే ఆగస్టు 2016లో చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కేటీఆర్కు కంప్యూటర్లు ప్రపంచంలోని అమెజాన్లు కనబడతాయి విప్రోలు కనబడతాయి కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు చెప్పిన కష్టాలు 2016 నుంచి 2023 దాకా మీరు తీర్చి బంగారు తెలంగాణ గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల లెక్క అన్ని నియోజకవర్గాలు కూడా బంగారు తెలంగాణ అయితే 1,08,00,000 అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయని 100 రోజుల తర్వాత అడిగితే సంస్కారంగా ఉంటుంది నీకు అధికారం పోయిందని పొద్దుగా లేవగానే అరుస్తట్లా నేను చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఒక్క సీటు కూడా వస్తుంది రాదు ఈ పంచాయతీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోతుంది ఆగమాగం తప్పితే ఏం లేదు రఘునందన్ గారు మీరు రైట్ చేసిన పార్టీకి సంజయ్ గారు సమాధానం చెప్తారు సంజయ్ గారు మాట్లాడినారేంది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు తప్పితే వాళ్ళకి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పైసలు పోయినాయంటే ఎందుకు ఆ జిల్లాకి ఒక్క ఎమ్మెల్యేని రాకుండా చేసిండని ఆయన మీద అరుస్తారు సంజయ్ గారు చెప్పండి వ్యక్తుల మీద వ్యవస్థల్ని మీరు నాశనం చేసిపోయినరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉన్నది ప్రధాన ప్రతిపక్షం 39 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి మాకున్న తేడా ఏవైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు నెంబర్ రూపంలో కనిపిస్తుంది కదా సంజయ్ గారు ప్రజల ఆకాంక్షలు పట్టాలి కదా మీరు కూడా మురళి గారు ఒక్క సెకండ్ అని మాట్లాడినారా ప్లీజ్ చెప్పండి గారు చెప్పండి వాళ్ళు ఏదో 3,000 ఇల్లు 3,000 ఇల్లు నేను ఎమ్మెల్యే ఉన్నా నన్ను అడిగిచ్చిన వారు అధికారంలో ఉన్నప్పుడు మురళి గారు నేను దుబ్బాకి ఎమ్మెల్యే ఉన్నా నన్ను అడిగిచ్చిండ 3,000 ఇల్లు అన్ని మీ కార్యకర్తలకు వంచుకొని మీరు వంచుకొని మోసం చేస్తే ప్రజలు మిమ్మల్ని 3,000 ఇల్లు దుబ్బాకి ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావన్నా 3,000 ఇల్లు నన్ను అడిగిచ్చిండా మీ కలెక్టర్ ఏం ఎంక్వైరీ చేయలేదు అన్ని తప్పులు చేసిరు మున్సిపల్ పరిధిలో జనం పంపించారు అయిపోయింది ఇప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ 1,08,00,000 అప్లికేషన్లు వస్తే ఏ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ చెప్పారు అవి గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుందా చెయ్యదా పైసలు ఇస్తామని ఎప్పుడు చెప్పారు వాటికి ఏ రకమైన పరిష్కారం చూపిస్తుంది అనే విషయంలో కొద్దిగా ఓపిక మీరు కూడా పట్టచ్చు కదా ఖచ్చితంగా చెప్పుకున్నా ఇవాటి కూడా భారతదేశమే బిలో పవర్టీ లైన్ మనకి ఇప్పటికే 94 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి సో ప్రతి బీదవానికి కూడా ఏదైనా కొత్త పథకం వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఇంకేదైనా పొందాలని చెప్పి వాళ్ళు పోయినంత మాత్రాన 1,08,00,000 మందికి
గత ప్రభుత్వ హయాంలో ఏమీ న్యాయం జరిగినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ చెప్పాలంటే మనం దాదాపు 45 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకున్నారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అని చెప్పి ఇస్తామని చెప్పి, లేదా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అవునండి ఇల్లు ఇస్తామని చెప్పినట్టు వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. గతంలో ఇవ్వలేదా? 75,000 కోటి అప్లికేషన్స్ లో ఆల్రెడీ బెనిఫిషరీస్ ఉన్నారు. ఈ 1,08,00,000 అప్లికేషన్స్ లో ఆల్రెడీ బెనిఫిషరీస్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకున్నారు. అంతే తప్ప మేమేమీ చేయనట్టు కాదు అన్నది సంజయ్ గారి ఆరోపణ. మురళి గారు చెప్పండి. 2004లో మేము ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం స్టార్ట్ చేసినాం. అప్పుడు 2004లో పుట్టినటువంటి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి పుట్టినటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇంకో కాపురం పెట్టుకున్నారు. వాళ్ళకి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి ఇల్లు ఇస్తామండి. వాళ్ళ నాయనకి ఇల్లు వేరే ఉండొచ్చు, వాళ్ళ కొడుకుకి వేరే ఇల్లు ఇస్తాం, వాళ్ళకి బిడ్డగా ఉండి అదే ఊర్లో ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా ఇస్తాం వేరే వాళ్ళది. కానీ వీళ్ళు ఎవరికి ఇవ్వకపోగా ఈ విధంగా లబ్ధిదారుల పైన కూడా వీళ్ళు ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేయడం చాలా బాధాకరం. ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్న మురళి గారు, గతంలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక రైల్వే లైన్ వికారాబాద్ నుంచి పరిగి గుండా మక్తల్ వరకు కోస్గి మన సీఎం గారి కాన్స్టిట్యూన్సీ నుంచి మన మక్తల్ వరకు శాంక్షన్ అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు స్థల సేకరణ చేయలేదు, మార్జిన్ మనీ ఇవ్వలేదు. నాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 రోజులకు చెప్పిండు, ఈ యొక్క రైల్వే లైన్కి సంబంధించిన వివరాలను కూడా అధికారులకు అందజేయి, మనం దానికి సంబంధించిన స్థల సేకరణ చేద్దాం, మన రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ ఇద్దామని చెప్పిండు కేంద్రానికి. ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారు కలిసిన అసెంబ్లీలో మాట్లాడినా చేయలేదండి. ఎక్స్పెక్టేషన్స్ మీ మీద విపరీతంగా ఉన్నాయి. ప్రజానికానికి చాలా చేస్తారనే ఒక ఆశతో ఓట్లేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులకు